హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగే లేచేసి మామూలుగా బయట పనులన్నీ చేసేసాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నా ఛానల్ యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండేషన్ చేస్తుంది. ఈ మధ్య వీడియోస్ సరిగా వెళ్ళట్లేదు. ప్లీజ్ అండి, ఒక లైక్ చేసి చూడండి. ఇదైతే మార్నింగ్ చూపెడుతున్నాను కదా. మొన్న నేను చేసినప్పుడు మెంతులు పోసాను కదా, అన్ని మొలకలు వచ్చేసాయి. నేను అవి చేసింది ఇప్పుడు సాటర్డే రోజు పోసింది, అన్నీ మా వారు వచ్చిన రోజే కదా అన్నీ వేశాను. ఈ రోజుకి అన్నీ బాగా పైకి వచ్చేసాయి అన్నమాట. ఇది నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నేను నిన్న నాకు అమెజాన్లో నేను ఒకటి బుక్ చేశాను వీడియో మేకింగ్. అది ట్రైప్యాడ్ ఇరిగిపోయింది అని చెప్పాను కదా, దానికోసం నేను ఒకటి బుక్ చేశాను. దాంతోనే ఇది షూట్ చేశాను అనమాట. కానీ అది స్టాండ్ లాగా లేదు, స్ట్రైట్గా నిలబడి తీసినట్టు లేదనమాట. ఇలాగ కింద నుంచి తీసినట్టు అనిపిస్తూ ఉంది. అది చెక్ చేసుకుంటున్నాను ఎలాగున్నదా అని. కానీ ఇది ఇన్స్టా రీల్స్కి మనం ఏదైనా కూర్చొని న్యూస్ చెప్పాలనుకున్నా, లేదా మన రివ్యూ చెప్పేది ఎదురుగా కూర్చొని చెప్పాలనుకున్నా అట్లాంటి దానికి బాగా పనికొస్తుంది. ప్లస్ మనము ఏదైనా ఎవరైనా ఇలాగ పట్టుకొని స్టిక్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. ఎవరైనా వేరే వాళ్ళు షూట్ చేసే వాళ్ళు ఉంటే దాన్ని హ్యాండ్తో పట్టుకొని దానికి లైటు మైకు రెండు ఇచ్చున్నారు. మైకు లైటు తీసేసి అవుట్డోర్ వెళ్ళినప్పుడైనా మనం షూట్ చేసుకోవాలంటే దానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒకవేళ ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను. నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఆ లింక్ ద్వారా తీసుకోవచ్చు. అది 999 రూపీస్ ఇప్పుడైతే. మళ్ళీ ఏమన్నా ఆ రేట్స్ చేంజ్ అయితే మనకి తెలియదు అనమాట. అందుకు దాంట్లో నుంచి చేస్తే ఎలాగుంటుందా. కానీ ఫుల్ వీడియో అయితే మామూలుగా ఇదివరకు నేను స్టాండ్ ట్రైప్యాడ్ పెట్టి తీసినట్టయితే డైరెక్ట్గా అట్లా లేదు. ఇది మామూలుగా సెల్ఫీ స్టిక్ లాగా పనికొస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీయడానికి, ప్లస్ మనము ఇన్స్టా రీల్స్ అట్లాగా తీయడానికి అయితే పనికొస్తుంది అనిపించింది. ఇంకా నేనైతే బయట వెళ్ళి సామాన్లు తీసుకురావాలా అని అనేసి కోడిగుడ్లు అయిపోయాయి. బుడ్డగాడికి ఎగ్స్ కూడా లేవు, అది సరిగా తినడం లేదు. అందుకని ఇంకా నాకు అడ్డం పడతా ఉందన్నమాట, పోనివ్వకుండా వెళ్ళేసి తీసుకొని వచ్చేసాను. ఇవైతే వచ్చేసాక కవర్లో ఉండేది అవేను. ఈ లోపల అన్నము అవి వండదామనేసి 11:30 పైన అయిపోయింది టైము. వండదామనేసి మోటార్ వేసాను అనమాట. మోటార్ వేసినప్పుడు నేను ఆ తపేల స్టీల్ది ఉంది కదా, దాని నిండా వాటర్ పట్టి పెట్టుకుంటాను ఇంట్లో వాడకానికి. మోటార్ నీళ్ళే డైరెక్ట్ మోటార్ వాటర్ వాడుకుంటాం అన్నమాట. అన్నం వండేదానికి కానీ కూరలకి వాటికి చేసుకుంటాను. కానీ తాగడానికి మాత్రము మినరల్ వాటర్ కొంచెం సప్పగా జవ్వల్లాగా అనిపిస్తాయి. అందుకని క్యాను వేయించుకుంటున్నాం ప్రస్తుతానికి. నేను చెప్తుంటాను కదా, ప్యూరిఫైయర్ కూడా కొనుక్కోవాలి. నిదానంగా చూసి అయితే కొనుక్కుంటాను. ఇంకా అవి ఎగ్స్ తెచ్చాను. ఏరియల్ ప్యాకెట్లు అయిపోయి ఉన్నాయి బట్టలకి వాటికి కొన్ని అనించి. ఇంకా ఈరోజు ఎగ్ పులుసు పెడదామని చెప్పేసి ఎగ్స్ తెచ్చాను అనమాట. వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు, బెండకాయలు అవి కూడా ఏమీ లేవు అనమాట. ఆకుకూరలు కూడా లేవు. మొన్న కొంచెం ఆకుకూర ఉంటే మా అమ్మ దగ్గరికి పోతా మా అమ్మ దగ్గరికి ఎత్తుకెళ్ళాను. ఇంకా ఎగ్లు టమాటాలు ఉన్నాయి ఇంట్లో. ఎట్లాగూ ఒక ఏమంటామంటే, మొన్న ఎప్పుడో నేను చామగడ్డ పులుసు చేశాను. ఆ రోజు అల్లం అనుకొని 2 చిన్న చామదుంపలు అందులో మిగిలిపోయి ఉన్నాయి అనమాట. నేను అల్లం ముక్కలేమో అనుకున్నాను అవి. అట్లాగే మన చెట్టుకి కాసినవి ఒక 2 బెండకాయలు ఉన్నాయి. ఇవి కోడిగుడ్లు అన్నీ వేసి పులుసు పెట్టాను. అలాగే దీనికి తినేదానికి కూడా ఏమీ లేవు. ఒక్కోసారి ఆకలని సగం బొద్దుకాడ అడగద్దు పాపము, కిచెన్లోకే వెళ్ళిపోద్ది, కూర్చుంటుంది. ఇంట్లో ఏమీ లేవు. అందుకని ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చాను. ఎప్పుడు తెచ్చి పెడుతుంటాను, ఈ మధ్య నేను మర్చిపోయాను. అందుకని చెప్పి దానికి గుర్తుగా అది కూడా తెచ్చాను అనమాట. ఇంకా అన్నము అవన్నీ నేను చెప్పాను కదా, వాటర్ అంతా పట్టాక బియ్యం కడిగేసి పొయ్యి మీద వేసాను ఒక స్టవ్ మీద మాత్రము ఎగ్స్ ఉడకబెడదాము అని చెప్పేసి ఒక దాని మీద వేసేసాను. ఇంకా ఈ లోపల కవర్ సౌండ్ వినంగానే బుడ్డగాడికి పాపం మార్నింగ్ నుంచి బాగా ఆకలి అవుతున్నది. అందుకోసమనే వెళ్ళాను నేను. దానికి ఆకలి అయితే బాగా అర్థమైపోతుంది నాకు. అట్లాగానే ఇంకా సౌండ్ వినంగానే ఇంకా అది
ఆ బిస్కెట్లన్నీ ఇచ్చిందాక ఒక 2 ప్యాకెట్లు బిస్కెట్లు తినేసింది పాపము. ఆకలికి ఉండలేక తినేసింది అనమాట. అది పెడుతూ ఉన్నాను. చూడండి ఎంత ఇదిగా ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళద్ది, 2 పట్టుకుంటుంది. ఆ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూర్చొని తింటుందన్నమాట. మళ్ళా ఒక్కొక్కసారి ఆ లోపల ఇవి నేను తినేస్తాను లేకపోతే ఇంకే ఇవ్వనేమోనని అక్కడికక్కడే తింటుంది అనమాట. భలే తమాషాగా ఉంటుంది దీనికి ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు. దీని చేష్టాలు భలే ముద్దుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ అయిపోయాక నేనైతే కూర చేస్తూ ఉన్నాను. మామూలుగా పులుసు మీకు తెలుసుంటుంది, అందరూ మామూలుగా చేసుకున్నట్టే చేసుకుంటున్నాను. అంటే ఆ తాళింపులోనే ఉల్లిపాయలు టమాటాలు వేసేస్తాం కదా. ఆ 2 బెండకాయలు ఉన్నాయి, ఆ 2 చామదుంపలు ఉన్నాయి అన్నమాట. అవి కూడా అందులో వేసేసాను. మేము పులుసులో కంపల్సరీ ఇంగువ వేస్తాను. నేనైతే ఇంగువ వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంగువ వాసన సాంబార్లో కానీ పప్పులో కానీ పులుసుల్లో కానీ పచ్చళ్ళల్లో కానీ కంపల్సరీ నేనైతే ఇంగువ వాడతాను. ఇదైతే ఇలాగా చేస్తూ ఉన్నాను. చింతపండు పులుసు పోసేసి అంత ఉడికేటప్పుడు కోడిగుడ్లు వేసేస్తాను అనమాట. చాలా బాగుంటుంది కోడిగుడ్లు పులుసు. అందరూ చేసుకుంటారో చేసుకోరో నాకైతే తెలియదు, కానీ మా సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. ఈ విధంగా ఈ పులుసులోనే కోడిగుడ్లు కొంచెం సేపు ఉడికిచ్చామంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆ పులుపు ఉప్పు కారం అంతా ఆ గుడ్లకు బాగా పట్టుద్ది, చాలా కమ్మంగా అనిపిస్తుంది. నానా గుడ్బాయ్ నానా, ఓ గుడ్డు బాయ్ నాన్న, నువ్వా చిన్న గుడ్డు బాయ్, తిని తిని, ఓ తల్లం నువ్వా తిని. అయ్యాయిరా, రాలేదా ఇంకా మిగతాయా? తినండి. అంతా ఎరువు కలిపేస్తుంది ఇందులోని. దీనికి ఒక 4 బకెట్లు 4 మొక్కలు వేస్తాయి ఈరోజు. మొత్తం 7 ఉన్నాయి మన నర్సరీ నుంచి తెచ్చినవి. ఆ 2 రోజ్ ప్లాంట్లు, ఒక ఏమంటాము జామ చెట్టు ఒకటి, అదేమంటాము పారిజాతం చెట్టు, ఈ 4 వేస్తాను. మందారాలు మాత్రము బయట వేయాలి. మందారాలు 3 ఉన్నాయి. మందారాలన్నీ బయట వేస్తాను. తర్వాత ఈసారి తెచ్చుకొని కుండీలలో పెట్టుకుంటాను. చెప్పాను కదా, ఈ మొక్కల్లోనే అది 3 మందారం మొక్కలు బయట వేద్దాంలే, ఎలాగో ఫెన్సింగ్ తెచ్చున్నాము, అది ఇంకా పెట్టించలేదు. నిన్న సండే వస్తానన్నాడు, మనిషిని పిలిచాను. అంటే మాకు ఇల్లు కట్టిన మేస్త్రే ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాడనమాట. ఏదన్నా వర్క్ చెప్పిందంటే నాకు ఖచ్చితంగా చేసిస్తాడు. అందుకని ఈ వర్క్ ఉండిందమ్మ ఈసారి సండే, అంటే మిగతా డేస్లో అంతా వాళ్ళకి బేల్దార్ పని ఉంటుంది. అందుకని ఈసారి సండే వస్తానులే, అప్పుడు నేను అన్నీ పెట్టిస్తాను అని చెప్పాడు. ఇంకా అందుకని చెప్పి అవి బయట వేసుకుందాంలే, ఇబ్బంది ఉండదు అనుకుని ఈ కుండీలలోనే జామ చెట్టు, మా వారు ఏమంటే పండ్ల చెట్లు కూడా బకెట్లో వేసుకుందాము, వాటిని క్రూనింగ్ ఏదో అంటాం కదా, కట్ చేసుకుంటా ఉంటే అక్కడికక్కడే బాగా పెరుగుతాయి, కాయలు కూడా అందులోనే కాస్తాయి, అలాగ చేసుకుందాము, బకెట్లో వేసి పెట్టమని చెప్పాడు.
అంటే కొంచెం వీటి గురించి ఏవి ఎట్లాగనేది మా వారికి కొంచెం బాగా తెలుసుద్ది నాకంటే కూడా. అందుకని చెప్పేసి పోతాడు, ఇదిగో ఇలాగ చేసేసేయి అంటే నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను అవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. అందుకు కొంచెం సండే రోజు వచ్చిన రోజు కొంచెం మొక్కలు తేవడం, ఈ మొక్కల్ని ఇక్కడ వేసి పెట్టు అని చెప్తాడనమాట. అందుకు నేను కూడా సరేనని ఈ పెద్ద బకెట్లలోనే ఫ్రూట్స్వి వేద్దాము, చిన్న చిన్న బకెట్లలోనే ఫ్లవర్స్వి వేసుకుందాము అని అయితే నేను అనుకున్నాను. మళ్ళా ఇది నేను అవి ఏమి వేస్తున్నానంటే కంకర అనమాట. ఆ కంకర నేను వీటికి హోల్స్ ఎక్కువ పెట్టాను, అన్నీ ఏం పెట్టబడలేదు, ఒక 3-4 పెట్టాల్సింది నువ్వు అన్నాడు మా వారేమో. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా బ్లాక్ అయిపోతుంటాయి, ఎక్కువ పెడితే ఏం అవ్వవులే, మనమేమి నిండా పోసినంత వాటర్ పోయాం కదా అని అయితే నేను రంధ్రాలు పెట్టాను. మా వారు అన్నారు, మనం పోసేటప్పుడు ఎక్కువ పోయాము, ఒకవేళ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా, మట్టిలో ఉండే పోషకాలన్నీ కారిపోతాయి కింద రంధ్రాల్లో నుంచి, అందుకని కింద రాళ్ళు వేసేసేయి, అప్పుడు ఫిల్టర్ అయిపోతాయంట అవి. నాకు తెలీదు నిజంగా, మా వారు ఆ మాట చెప్పారు, ఫిల్టర్ అయిపోతాయి, అందుకని అడుగు ఒక పొర వరకు రాళ్ళు వేసేసి, కంకర ఏదైనా రాళ్ళు అలాంటివి వేసేసి తర్వాత కలిపిన మట్టి అంతా వేయి అని చెప్పారు. నేను నిజమే కదా అనిపించింది నాకు, సరేనని ఆ విధంగా సరే అతను చెప్పారు కదా. నేను వేసిన మొక్కలు వేసాను కదా, ఇవన్నీ ఏం చేయలే, నేనేమి అడుగునా ఏమి వేయలేదన్నమాట. కానీ నిన్న ఆ మాట చెప్పారు మా వారు, సరే నేను అట్లాగే చేస్తాలే అని చెప్పాను. అందుకని ఆ కంకర పోసాను అనమాట అడుగున. అదే చెప్పాను కదా, ఈ రెండిట్లో ఏమంటే ఆ రోజ్ ప్లాంట్స్ 2 వేస్తూ ఉన్నాను. ఆ చిన్న బకెట్లలోనే ఆ రోజ్ ప్లాంట్స్ వేసాను. ఆ పెద్ద బకెట్లో ఒక దాంట్లో జామ వేసాను, ఒక దాంట్లో పారిజాతం చెట్టు వేసాను. మిగిలిన బ్యాలెన్స్ మట్టిని అంతటినీ కూడా ఎత్తిపెట్టాను ఆ చిన్న కుండీలకు కూడా. చిన్న కుండీలకి ఇంకొక పెద్ద బకెట్ ఒకటి ఉన్నది, దానికి ఒక సగానికి వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే మన ఇంట్లో కానీ బయట కానీ ఈ వాము, అదే కపరెళ్ళాకు అంటాం కదా, వామాకు అంటాం కదా, అవి బలిసిపోయి ఉన్నాయి, బాగా అల్లుకోబోయి ఉన్నాయి అన్నమాట. అడవుల్లాగా జూబురుగా అల్లుకోబోయి ఉన్నాయి. ఆ జూబురుగా అల్లుకోబోయి అవన్నీ తీసేసి ఈ చిన్న కుండీలలో వేసి ఒక సైడ్ పెట్టేద్దాము. ఆ జూబురుగా అల్లుకున్న ప్లేస్లో అంతా మనము ఏదైనా మంచి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఒక మొక్కలు వేసేసుకోవచ్చు, ప్లేస్ కలిసి వస్తుంది అని అయితే నాకు అనిపించింది. ఆ విధంగా అంటే వామాకు ఎందుకు వేసుకుంటాము, హెల్త్ గురించి అనే, అది మేమైతే డైలీ 2-3 అలాగా తింటాము. ఆకులు ఉన్నా కూడా ఇంట్లో మంచిది. ఆ స్మెల్ పీల్చుకుంటున్నా కూడా, ఆ స్మెల్ వస్తూ ఉంటే కూడా మనకి ఎయిర్ ప్యూరిఫై అవుతుందంట, అది ఉంటుంది. అందుకని కొంచెం ఒక 2-3 కుండీలకు వేసి ఒక సైడ్ పెట్టేద్దాము, అక్కడే దానికి ఎరువు వేస్తూ ఉంటే మనకు కావాల్సినంత ఆకైతే అక్కడ పెరుగుతూ ఉంటుంది అని అయితే నాకు అనిపించింది. మా వారు కూడా ఆ మాటే చెప్పారు. అవన్నీ తీసేసి ఒక 2-3 కుండీలలో, చిన్న కుండీలలో కానీ 2-3 పెద్ద కుండీలలో కానీ వేసేసి ఒక సైడ్ పెట్టేసేయమన్నాడు. అక్కడే ఉంటుంది అవి. ఆ ప్లేస్లో మనము ఇవన్నీ ఈ మందారం మొక్కలు, బయట సైడ్ అయితే మందారం మొక్కలు వేసుకున్నాము, లోపల రోజ్ ఫ్లవర్స్ అవి లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్ అయినా తెచ్చి లోపల వేసుకుందాము అని అన్నారు. వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కదా ముందు మనకు వాడుకునేదానికి అని అయితే అనిపించింది. ఐడియా అలాగ అనిపించింది అనమాట. ప్లస్ నేను ఇందాక రోజ్ ప్లాంట్ వేసేటప్పుడు కూడా అది ఒక నాటు రోజా చెట్టు పైకి ఎక్కువ పెరిగిపోతూ ఉంటే పైన కట్ చేశాను, ఎందుకంటే అది కింద మొదలు కొంచెం గట్టిగా అవుతుంది. ఈ జామ చెట్టును కూడా పైన కట్ చేశాను అనమాట. కట్ చేసినప్పుడు కొంచెం సైడు మొలుస్తాయి, కొమ్మలు వస్తాయి, వాటికి కొంచెం మొదలు కూడా లావ్ అవుతుంది అనిపించింది. అందుకని కట్ చేసి పెట్టాను. సన్నగా ఉందనుకోండి అలాగే పొడుగుగా పెరుగుతూ పోతుంది. మనకి ఇంట్లో ఉన్నప్పుడు అంత హైట్ పెరగాల్సినంత అవసరం లేదు కదా, అక్కడికక్కడికి జూబురుగా వచ్చిన బాగుంటుంది హైట్ ఎక్కువ లేకుండా అని అయితే అనిపించింది అనమాట. ఈ జామ చెట్టు కూడా కట్ చేశాను, అంత పొడుగు లేకుండా పైన ఒక జానెడు వరకు కట్ చేసేసి పెట్టాను అనమాట.
ఈరోజైతే నాకు చాలా అసలు ఫుల్ పని అనిపించింది. నాకు ఇంట్లోనే ఇలాగ ఉంటే బాగుంటుంది. వేరే మార్నింగ్ అంతా కిచెను ఇంట్లోనే సంబంధించింది, ఇల్లు క్లీనింగు, మామూలుగా ఇంట్లో కసువులు ముగ్గులు, తర్వాత వంట రూమ్లో పని, బట్టలు ఏమన్నా ఉంటే వాషింగ్ మెషిన్కి వేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఈ పని అంతా మధ్యాహ్నం దాకా సరిపోయింది. మధ్యాహ్నం నుంచి గార్డెనింగ్ పని సరిపోతుంది. అప్పుడు నాకు వ్లాగ్ కూడా బాగుంటుంది అనిపించింది నాకైతే. అందులోనే ఈవినింగ్ మొక్కలు ఎప్పుడు నేను ఈవినింగే వేస్తాను, ఈవినింగే వేసుకుంటే మంచిది అనేసి నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు అన్నమాట. వాటర్ వేయాలన్నా మొక్కలకి వాటర్ ఇస్తాం కదా, వాటరింగ్ చేస్తాము, ఈవినింగ్ టైంలోనే వాటర్ వేయమంటారు. మా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కటింగ్ చేసేటప్పుడు కూడా ఈవినింగ్ వాటర్ ఇచ్చాక మనం కటింగ్ చేసుకుంటే మంచిది అంటారు. కాకపోతే మనకి ఉదయాన్నే కావాల్సి ఉంటే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ వాటర్ మాత్రం వేయడం ఈవినింగ్ అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ నేను చూపెట్టాను కదా, ఈ రోజైతే మనకి పూసిన పూలు అనమాట ఇవన్నీ. ఆ మందారం పువ్వు వేరే కలర్, నిన్న వేరే కలరు, ఇది ఒక వేరే కలరు. ఇంకా రోజెస్ అన్ని వైట్ రోజా మొక్క ఒకటి ఉంది కదా, దాని పూలు చాలా ఎక్కువ పూసాయి. నందివర్ధనం పూలు ఒక 4-5 నందివర్ధనం పూలు పూసాయి. అయినా కూడా ఆ పూలు కూడా ఈ మన పటాలకి అన్నిటికీ సరిపోయాయి అన్నమాట. నేను ఆ చెట్లు వేసి పక్కన పెట్టి ఆ మట్టి అంతా సర్దాను. అదంతా అయితే నేనైతే వీడియో తీయలేదు. ఆ సర్దింది కూడా నేను మీకు వీడియో తీయలేదు. నాకు టైం అయిపోయింది అని చెప్పి స్నానం చేసి ఇవన్నీ చేసుకోవాలి అని అయితే ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, అప్పుడు చేయలేదు. ఛార్జింగ్ పెట్టి నేను స్నానం చేశాక కొంచెం ఛార్జింగ్ ఎక్కితే పూజ చేసిన ఈ వీడియో అయితే తీసాను అనమాట. రేపు వీడియోలో చూపిస్తాను మార్నింగు నేను అవన్నీ ఎక్కడ సర్దాను, ఏ సైడ్ పెట్టాను, ఆ మొక్కలు వేసినాక అన్నీను అనేది రేపు వీడియోలో అయితే నేను చూపెడతాను. చూడండి ఇప్పుడు కూడా పటాలు, నిన్న ఆ ఎల్లో రోజు, ఆ రెడ్ హైబ్రిడ్ రోజు ఒకటి, అదైతే వాడిపోలేదని నేను పటాలకి తీయలేదు, అక్కడే ఉంచి పెట్టాను. ఇంకా నైట్ అయితే భోజనము కూరలు అన్నీ మార్నింగ్ చేసినవి అయితే ఉన్నాయన్నమాట. ఇవంతా నేను కిచెన్ సర్దేసుకొని వెళ్ళేసరికి 8:30 అలాగ అయ్యి ఉంటుంది, 8-8:30 అలాగ అయ్యి ఉంటుంది. అప్పటికి బుడ్డగాడు లోపలే పడుకుంటాడు. నేను చెప్తుంటాను కదా, అది నైట్ టైం కూడా బయటకు వెళ్ళదు. మధ్యలో ఎప్పుడో దానికి ఏదన్నా పాస్కి వెళ్ళాలన్నా, అంటే టాయిలెట్కి వెళ్ళాలంటే నన్ను లేపుద్ది అనమాట. ఆ లేపడం కూడా ఇలాగా గీరి లేపుద్ది. లేపి తలుపు తీయమంటుంది అనమాట. నేరుగా తలుపు దగ్గరికి వెళ్తుంది. ఇక్కడైతే ఇక్కడే పడుకుంటుంది. ఆడ లేచి వెళ్ళి ఆ బెడ్ ఎక్కద్దు చూడండి, అది ఎంత తమాషాగా ఎక్కద్దో నాకు ఎందుకో అలాగ వీడియో తీయాలనిపించింది. అలాగ చుట్టూతో తిరిగేసి వచ్చి అట్లాగా ఎక్కుద్ది అనమాట. అంటే దానికి వెనక పెరాలసిస్ వచ్చి కాళ్ళు కొంచెం వీక్గా ఉంటాయి అన్నమాట, బ్యాక్ సైడ్ లెగ్స్. ఏ సైడ్ నుంచి ఎక్కాలా అనేది ఆలోచించుకుంటా ఉంటుంది. దానికి ఎప్పుడు కంఫర్ట్గా అనిపించినప్పుడు అప్పుడు ఎగిరి ఎక్కద్దు అనమాట. అక్కడే పడుకుంటుంది నైట్ అయినా కూడా. మళ్ళీ మధ్యలో దిగాలనిపించినప్పుడు దిగి కిందకి పడుకుంటుంది. అలాగా ఉంటుంది దాని డ్యూటీ అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.